ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు అండగా నిలిచేందుకు పౌర సరఫరాల శాఖలో కీలక సంస్కరణలకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి మనోహర్ ప్రకటన చేశారు. రైతులతో మాట్లాడి ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించామన్నారు. తేమ శాతంలో పారదర్శకత లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారని చెప్పుకొచ్చారు. తాజా నిర్ణయంలో భాగంగా ధాన్యం సేకరణ, చెల్లింపు విధానంపైన స్పష్టతనిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనేందుకు సిద్ధమయ్యామని మంత్రి మనోహర్ తెలిపారు. అంటే 12,200 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైనట్లు తెలిపారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను 6 కోట్ల గోతాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కొన్ని సందర్భాలలో 6 నెలల నుంచి 9 నెలల వరకు బకాయిలు ఇవ్వలేదని గుర్తు చేశారు. దాదాపు 1670 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం వదిలి వెళ్లిందని విమర్శించారు. 87% ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో ఇచ్చామని తెలిపారు. ఈసారి 24 గంటల్లోనే పేమెంట్ చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉదయం 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 7 గంటలకు ధాన్యం అమ్మినా రోజువారీ పేమెంట్ చేస్తున్నామని, అంటే కేవలం 2 గంటల్లోపే డబ్బు చెల్లిస్తామని చెప్పారు. వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇస్తున్నామని, ఈ సీజన్లో రైతులు ఇప్పటికే ఈ సౌలభ్యాన్ని వాడుతున్నారని మంత్రి మనోహర్ తెలిపారు. నవంబర్లో 11 లక్షలు, డిసెంబర్లో 25, జనవరిలో 8, ఫిబ్రవరిలో 3, మార్చిలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లలో గోధుమ కేజీ 18 రూపాయలకు అందించాలని చూస్తున్నట్లు తెలిపారు. దీపం 2 పథకం విషయంలో నవంబర్ 30 వరకు 3వ విడత కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోంథా తుఫాన్ బాధితులకు పౌర సరఫరాల శాఖ నిత్యావసరాలు అందించిందన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డులు 92% పంపిణీ పూర్తయిందన్నారు. నెలాఖరున మిగిలిన కార్డులు వెనక్కి తీసుకోవాలని మనమిత్ర యాప్ ద్వారా కోరిన వారికి పరిశీలించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. 100% ఈ క్రాప్లో నమోదైన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీర్తామని స్పష్టం చేశారు.